సో మహానటులతో కాంబినేషన్లో మీరు సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా. సో వాళ్ళల్లో అంటే చైల్డ్ మిమ్మల్ని ఒక చిన్న పిల్లగా మిమ్మల్ని బాగా ప్రోత్సహించి బాగా హక్కుని చేర్చుకొని మిమ్మల్ని అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకొని మిమ్మల్ని బాగా చూసుకున్న ఆర్టిస్టులు అంటే ఎవరు? అందరు అలాగే చూసుకునేవారండి నన్ను. అందరూ శివాజీ గారు అయితే ఎక్కువ. శివాజీ గణేషన్ తమిళ్లో ఆయనతోనే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తమిళ్లో చేశాను. ఆయన ఒక్కోసారి ఊటీ కొడైకెనాల్ ఎక్కడైనా వెళ్ళి కొంచెం వెదర్ బాగోకపోతే లైటింగ్ లేకపోతే షూటింగ్ 1 గంట 2 గంటలు వెయిట్ చేసేవాళ్ళం లైటింగ్కి. ఆయనతో 2-3 సినిమాలు నేను ఊటీ కొడైకెనాల్ ఇవన్నీ చిన్నప్పుడు అప్పుడు 8 years అలా 8.5 9 లోపల 7 అలాగే ఉంటాయి. అప్పుడు నన్ను ఎప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టి వీళ్ళందరూ సరదాగా పైకాడుతుండేవారు. 2 hours ఏం చేస్తామని. అంటే ఆయన పడుకునేవాడు. డే ఇంక వాడా అని చెప్పి పేక నా చేతిలో పెట్టి ఆయనలో పడుకుని ఈ కార్డు తీసుకొట్టు ఆ కార్డు తీసుకొట్టు ఇలాగా దివారు అన్నమాట. అది ఒక మర్చిపోలేని సీన్ ఏంటంటే ఇరుమలర్గళ్ళని ఒక సినిమా చేసాం, రికార్డ్ బ్రేక్ హిట్ పిక్చర్. ఆ లాస్ట్లో ఒక టీచర్ చాలా అటాచ్మెంట్ అయిపోతుంది, పద్మిని గారు. ఆవిడ లాస్ట్లో ఇంకా అవే వెళ్ళిపోతుంది అన్నమాట మా ఫ్యామిలీని వదిలేసి. ఆవిడ వెళ్ళిపోతున్న షాట్లో వచ్చి పాప విపరీతంగా ఏడాలి నా క్యారెక్టర్. ఆవిడ అలా వెళ్ళిపోతుంటుంది, అదే ఎండింగ్. నేను ఎక్కి ఆవిడ నిజంగా వెళ్ళిపోతుంది వదిలేసి. ఆ సినిమాలో ఆవిడ నాకు చాలా అటాచ్ అయిపోయింది షూటింగ్లో. నాకు అంటే ట్యూషన్ చెప్పి పాట పాడి ఇవన్నీ చేసేది. ఆవిడ అది చెప్తున్నారన్నమాట వాళ్ళు, డైరెక్టర్ గారు వాళ్ళు, మీరు అలా వెళ్ళిపోతారు ఇంకా రారు ఇటు, మళ్ళీ ఫ్యామిలీతో మీకు అటాచ్మెంట్ లేదు, సో యూఆర్ గోయింగ్ అవే, అలాగా వెళ్ళిపోవాలి మీరు, అలా వెళ్ళిపోతానే ఉండండి కట్ అనే వరకు అని ఏదో చెప్తున్నారు. ఓహో ఈవిడ ఇంకా రాదా, ఇంక మనతో మాట్లాడదా, ఈవిడ కనపడదా అంటే ఆ వయసులో తెలియదు అని షార్ట్ కట్ అయినా కూడా కుళ్ళి ఏడుస్తానే ఉన్నాను. ఎందుకు ఏడుస్తున్నా ఎవరికి అర్థం కావట్లేదు వీళ్ళకి. అంటే అప్పుడు షార్ట్ అయిపోయాక ఆవిడ అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని. మీరు వెళ్ళిపోతారు కదా, రారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు. అలాగా అందరూ ప్యాంపర్ చేసేవారండి చాలా. అందరూ సావిత్రి గారు, జమున గారికి కొడుగ్గా చేశాను, శారద గారికి చిన్న పాపగా యాక్ట్ చేశాను. ఆల్ హీరోయిన్స్ అందరికీ నేను కొడుకు కూతురుగా చిన్నప్పుడు చాలా పిక్చర్లు అందరితో చేశాను. ఇంకా అందుకని అందరూ ప్యాంపర్ కన్నా. సావిత్రి గారి ఇంట్లో నాకు ఎక్కువ ప్యాంపరింగ్ ఉండేది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో షూటింగ్ ఒక 20 days చేసాం, చిన్నారు పాప. సో వాళ్ళ పాప చాముండేశ్వరి, నేను ఇంచుమించు ఒకటే ఏజ్. ఇంకా షార్ట్ లేదంటే వెళ్ళి గెంతి మొత్తం బెడ్లన్నీ పాడు చేసి ఆ చీరలన్నీ తీసి చుట్టుకుని కట్టుకుని చాలా సరదాగా ఉండేది.